అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీ ముందుకి ఒక చిన్న మాట చెప్దామని వచ్చాను. అది ఏంటంటే, మనమంటే కిట్టని వాళ్ళు, మనమంటే పడని వాళ్ళకి కూడా మన పిల్లలంటే కూడా నచ్చరంటండి. ఈ విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది. నిజమేనంటారా? కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అదేనండి, కిట్టని వాళ్ళంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పైకి బాగానే మాట్లాడతారు, లోపలంతా స్వార్థంతో ఉంటారు. అలాంటప్పుడు మన పిల్లలు వాళ్ళ ఇంటికి ఆడుకోవడానికి వెళ్తే వాళ్ళు ఎలా చూస్తారు చెప్పండి? మనం అనుకుంటాం పిల్లలే కదా అనుకుంటాం, కానీ వాళ్ళేమనుకుంటారు, మన పిల్లల్ని ఒకలాగా వేరే వాళ్ళ పిల్లల్ని ఒకలాగా ట్రీట్ చేస్తారు. ఈ మాట ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అన్నది కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంట్లో ఫ్రెష్ కరివేపాకు ఉన్నప్పుడు నేను గ్లాస్లో వాటర్ వేసి అవి ఆ గ్లాస్లో పెట్టేసి అలానే ఉంచుతాను. ఒక 4-5 డేస్ వరకు ఫ్రెష్గానే ఉంటుంది. ఇంట్లో చికెన్ ప్రిపేర్ చేస్తానండి. ఏంటి కొంచెమే ఉందని అనుకుంటున్నారా? ఇంకొంచెం చికెన్ పకోడీ చేసి పిల్లలకి స్నాక్ కింద పెట్టేశాను, అందుకే తక్కువగా ఉంది. దీన్ని వాటర్ వేయకుండా నార్మల్గానే కుక్ చేసేసాను. పిల్లల కోసమని లైట్గా కారం వేస్తాను, అంత ఎక్కువ వేయను. పచ్చిమిర్చి మాత్రం ఎక్కువ వేస్తాను. మా పిల్లలు ఈ మధ్యనే నాన్ వెజ్ తినడం మొదలు పెట్టారు. మా పెద్ద పాప అయితే ప్రాన్స్ చికెన్ తింటుంది, మా చిన్న పాప అయితే చికెన్ ఈ మధ్యనే మొదలు పెట్టింది. నేనేమో నా పనిలో నేను బిజీగా ఉంటే మా పిల్లలేమో వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు. మధ్యలో ఒక డబ్బా పెట్టి దాంట్లో గోల్ వేస్తున్నారనమాట. ఆ చికెన్ పకోడీ అయితే 40% తిన్నారు, 60% వేస్ట్ చేశారు. అంత అందంగా తింటారనమాట. ఆ బెడ్ అంతా క్లీన్ చేసి వచ్చేసరికి చికెన్ కర్రీ ఏమో మాడిపోయింది, మొత్తం దగ్గరికి అయిపోయింది. ఇంట్లో వాళ్ళకి ఇలాగే నచ్చుతుందిలేండి, కొంచెం అటు ఇటుగా తింటారు. చూడండి మొత్తం ఎలా అడుగంటేసిందో. కింద కింద కొంచెం మాడింది, పైన మాత్రం బాగానే ఉంది. థ్యాంక్ గాడ్ ఇంకా త్వరగానే వచ్చాను. ఇంకా పనిలో పడి ఇంకా మొత్తం మర్చిపోతే ఇంకేమైపోదును.